కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా కామారెడ్డి పాత పట్టణంలో పలు ఇళ్లు కూలాయి. స్లమ్ ఏరియాలైన బతుకమ్మకుంట, ఆర్బీనగర్, పెద్ద బజార్, ఇన్స్లాంపూర్, ఇందిరానగర్, రాజానగర్ కాలనీలో శిథిలా వ్యవస్థలో పెంకుటిల్లు కూలిపోయాయి. పాత ఇండ్లు పైకప్పు కూలి నష్టం జరిగింది. శిథిలా వ్యవస్థలోని ఇళ్ల కారణంగా పక్కనున్న ఇరుగు పొరుగు వారికి ప్రాణ ఆస్తి నష్టం జరిగే ప్రమాదం ఉంది. దాంతో అధికారులు వెంటనే శిథిలా వ్యవస్థలో ఉన్న ఇంటి యజమానులకు నోటీసులు ఇచ్చి శిథిలా వ్యవస్థలో ఉన్న ఇండ్లను నేలమట్టం చేసి ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరుతూ ఉన్నారు. ఇంత జరిగినా ఇప్పటి వరకు మున్సిపాలిటీ, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కమ్మరిగల్లిలో కొన్ని పూరీలున్నాయి, అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రభుత్వం వీటిని గుర్తించి వెంటనే ఈ శిథిలావస్థకు చేరుకున్న ఇళ్లను గుర్తించి వాటి స్థానంలో డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేయాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ వర్షాలు చూస్తున్నాం, గత 3 రోజుల నుంచి విస్తారంగా వర్షాలు వస్తున్నాయి. నాని గుల్లిపోయే పరిస్థితి ఉంది. గుల్లిపోయినప్పుడు ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉంది. అందువలన మున్సిపల్ అధికారులు కానీ, చైర్మన్ కానీ, స్థానిక కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు చెరో చూపి వెంటనే ఈ శిథిలావస్థ వాటిని గుర్తించి వాటి స్థానంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని కాలనీ వాసులుగా 47 వార్డు సభ్యుడిగా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. మాకు సార్ ఒక 5 లక్షలు కావాలి. ఇల్లు మొత్తం కూలిపోయేటట్టున్నది. కూలిందో మూల, మరి ఎట్లా ఏం కథ మాకు చేత కాకుండా అయింది. మాకు గుడి మా ఆయనకు నాకు చేత కాకుండా అయింది. కూలీలంటే దవ్వుకున్న బాధ ఉన్నది సార్. కదా ఎట్లన్నా చేసి చూడండి సార్. మీరు 5 లక్షలు ఇవ్వాలి సార్. మాకు జర చేత కాకుండా అయింది. నాకు మా ఆయనకు కూడా 5 లక్షలు ఇవ్వండి సార్. జర దండం